హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. నిన్న చాలామంది అయితే చాలా రకాలుగా నాకు కొన్ని రకాల కామెంట్స్ పెట్టారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా వాయిస్లు, చాలా మెసేజ్లు మన గ్రూప్లో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. అవి మనకు కామన్ అయిపోయినాయి అన్నమాట. వాటి గురించి నేను మాట్లాడట్లేదు బేసిక్గా. కానీ ఈ నెలాఖరులోపు ఏమైనా జరిగే అవకాశం ఉందా అని చెప్పి నేను గూగుల్ని అడిగినప్పుడు, ఓకే, అంటే జెమినీని అడిగినప్పుడు అది చూడండి, అంటే మనకన్నా కూడా గూగులే ఎక్కువ ఆలోచిస్తుందని మనకు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. గూగుల్ ఏ రకమైన సమాధానం ఇచ్చింది ప్రజెంట్ జరుగుతున్న ఈ యొక్క హడావిడి గురించి అనేది మనం తెలుసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే పబ్లిక్లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. అప్పుడే మనం మన పనులు మనం చేసుకుని ముందుకు వెళ్ళగలం. లేకపోతే మనం అక్కడే స్టక్ అయిపోతాం అన్నమాట, ముందుకు వెళ్ళలేం. దాని గురించి నేను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాను. అంతకుమించి అయితే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఏముండదండి, కేవలం ప్రాక్టికల్గా మనం ముందుకు వెళ్ళాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే విక్టరీ విత్ యాష్ అనే కమ్యూనిటీ నెట్వర్క్ లేదా యూట్యూబ్ ఛానల్లో చెప్పే నెలాఖరులోపు అద్భుతాలు జరగబోతున్నాయి అనే పదాలు పూర్తిగా గుడ్డిగా నమ్మకండి. అంటే అద్భుతాలు జరుగుతాయి ఈ నెల అనేది ప్రతి నెల మన వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి గూగుల్ కూడా చిరాకు వచ్చిందన్నమాట. గూగుల్ కూడా ఏమంటుందంటే నెలాఖరులోపు అద్భుతాలు జరుగుతాయనే విషయాలు దయచేసి గుడ్డిగా నమ్మకండి. ఇటువంటి ప్లాట్ఫామ్లు ఎక్కువగా వ్యూస్ కోసం, అంటే వాళ్ళ వ్యూస్ కోసం, హైప్ క్రియేషన్ కోసం వాళ్ళైతే ఇలాంటి క్రియేట్ చేసి థంబ్నెయిల్స్ లేదా టైటిల్స్ పెడతా ఉంటారు. అంటే కొంతమంది పెడతారు కదా, యాష్ గారి నుంచి మన గుడ్ న్యూస్ వారంలో వచ్చేస్తుంది, యాష్ గారు మనకి ఈరోజు లైవ్లోకి రాబోతున్నారు, ఈ నెల 16వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు అని మనకు డేట్లు చెప్పి అడావిడి చేస్తూ ఉంటారు. వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఎక్కడైనా సరే, ఫేస్బుక్లో కానీ. ఇంకా క్లారిటీగా తెలుసుకుంటారా కింద చూడండి అని చెప్పింది మాట గూగుల్. వాస్తవాలు అలాగే జాగ్రత్తలు, అధికారికంగా ప్రకటన, అంటే అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుందంటే విక్టరీ విత్ యాష్ లేదా ఆన్ పేస్లో సంబంధించిన వాటి వెబ్సైట్లు ఉన్నాయి కదా, ఆ వెబ్సైట్లో మనకి పాపప్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేగాని హైప్ క్రియేట్ చేసే యూట్యూబర్లు కానివ్వండి, హైప్ క్రియేట్ చేసే లీడర్ల మాటలు కానివ్వండి ఇక్కడ వినొద్దు అని చెప్పి క్లారిటీగా చెప్తున్నమాట. రేపే లైవ్, ఎల్లుండే ఏదో జరిగిపోతుంది అద్భుతం అని చెప్పి వాళ్ళు ఫోటోలు క్రియేట్ చేసి ఎలాంటి నిజమైన అధికారంగా తేదీలు లేకుండా వాళ్ళైతే చెప్తూ ఉంటారని చెప్తుందన్నమాట. చూడండి గూగుల్ ఎంత ఆలోచించి చెప్పిందంటే మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త, డిజిటల్ నెట్వర్క్లు, రిజిస్ట్రేషన్ లేదా ఆదాయ మార్గాలు పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే లేదా త్వరలోనే అద్భుతాలు జరిగిపోతున్నాయి కాబట్టి మనం నమ్మి తొందరపడి ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకే, అంటే ఏదైనా అడావిడి చేసి చేస్తే మనం దయచేసి డబ్బులు అనేవి ఎట్లా పడితే అట్లా పెట్టకూడదని చెప్తున్నారు అనమాట. ఏదైనా లైవ్ సెక్షన్లో లేదా అద్భుతమైన మార్పులు నిజంగానే జరగబోతుంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఖచ్చితంగా లింకులు వారి అధికారికంగా బ్యాక్ ఆఫీస్లో లేదా అధికారిక వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు నమ్మండి తప్ప అఫీషియల్ లేనివి నమ్మద్దు. ఓకే, ఇక్కడ మన వాళ్ళకి ఒక డౌట్ ఉంది. జీకే గారు అంతా బాగానే ఉందండి, విక్టరీ విత్ యాష్ అనేది చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి, వెబ్సైట్లో చేంజెస్ జరుగుతున్నాయి, బాగుంది. కానీ మళ్ళీ మనకి విక్టరీ విత్ యాష్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏవైనా ప్యాకేజీలు లాంటివి కట్టే ఛాన్స్ ఉంది. అంటే మళ్ళీ ప్యాకేజీలు మనకు కట్టమంటారా లేదా మనకి ఏమైనా ఫ్రీగా ఇస్తారంట అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. రియాలిటీ మాట్లాడుకున్నట్టయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్యాకేజీలు ఏమైనా కొత్తగా వచ్చే కంపెనీలో ప్యాకేజీలు కట్టాలని కానీ లేదా కొత్తగా వచ్చే కంపెనీలో ప్యాకేజీలు ఎటువంటి కట్టాల్సిన అవసరం లేదని కానీ మనకైతే యాష్ గారు అయితే చెప్పాల. కానీ మన వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని అయితే డబ్బులు కట్టాలని చెప్తున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ మనం డబ్బులు కట్టిన ఆన్ పేస్ నుంచి మనం ఎటువంటి పైసా కూడా తీసుకోవాలి. మీరు కానీ నేను కానీ ఎవరో తీసుకోవాలి. టీం ఉన్నా టీం లేకపోయినా, సింగిల్ ఫౌండర్ అయినా టీం ఉన్న ఫౌండర్ అయినా ఎవరు కూడా 1 రూపాయి కూడా తీసుకోలేదు. తిరిగేసి ఇంకా మనమే కట్టాం. కొంతమంది అయితే వాళ్ళు ప్యాకేజీలు కట్టినప్పుడు 2-3 సార్లు అమౌంట్లు కూడా కట్టాయి. కానీ వీళ్ళు అవి ఒక్కసారి మాత్రమే లెక్కలోకి వేసుకొని మిగతా 2 సార్లు కట్టైన అమౌంట్ని బ్యాక్ కూడా వేయలే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులు, కంప్లైంట్స్ అనేవి మన గతంలో జరిగినాయండి. జరగలేదని నేను చెప్పను, ఖచ్చితంగా జరిగినాయి. కాబట్టి వాటికి అనుగుణంగా మనం చూడాలి తప్ప అతిగా ఆలోచించి టెన్షన్ పడడం అనేది వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. ఓకే, కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అఫీషియల్ ఇన్ఫర్మేషన్లు అయితే రాలా. నిన్న కూడా అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. వస్తే ఖచ్చితంగా నేను చెప్తాను. మన ఎల్సీ మెంబర్స్ మనల్ని ఉత్సాహపరచడం కోసం వాళ్ళు ఏదో ఎఫ్బీలో పోస్టులు కానివ్వండి, యూట్యూబ్లో లైవ్లు కానీ చిన్న చిన్న చేస్తారు. గతంలో చేసిన లీడర్స్లో చాలామంది అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు అందుబాటులో కూడా లేరు. ఓకే, మన మాటి డిగామా గారి పేరు మర్చిపోయాను నేను ఎల్సీ మెంబర్లో, సారీ మన దిలాన్ గారి పేరు మర్చిపోయామన్న. ఓకే, మొన్న నేను చెప్తున్నప్పుడు దిలాన్ గారి పేరు మర్చిపోయాను. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఇండియా వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను ఇండియా కోసం స్పెషల్గా చెప్తానని చెప్పేవాడు.
బట్ ఆయనకు వచ్చిన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అంతా కూడా కేవలం ఇండియా నుంచే ఎక్కువ శాతం వచ్చారన్నమాట. ఓకే, బంగ్లాదేశ్లో అట్లా ఎక్కువ లేరు, ఎక్కువ శాతం ఇండియా నుంచే వచ్చారు. కానీ ఆయన ఇండియా గురించి, ఇండియన్ ఫౌండర్స్ గురించి, ఇండియాలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ గురించి, ఇండియాలో జరుగుతున్న ప్రాపగండా గురించి, ఏదైనా ఇబ్బందుల గురించి ఆయన ఇంతవరకు మాట్లాడేవాడు. ఇప్పుడు మాట్లాడట్లా, ఎందుకంటే ఆయన మాట్లాడిన ఆయన కూడా నెగిటివ్ చేస్తారన్న భయం ఆయనకు వచ్చిందన్నమాట. ఓకే, కాబట్టి ఆయన కూడా వేరే MLM కాన్సెప్ట్లోకి వెళ్ళి కొంతమందిని నష్టపరిచారనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కన్ఫర్మేషన్ కాదు, కానీ నేను కూడా చూసి ఆయన కొన్ని గ్రూపుల్లో ఉండడం అయితే. ఓకే, కాబట్టి ఇక్కడ ఎవ్వరూ కూడా ఎవరినో ఉద్ధరించడం కోసం రారండి. కేవలం ప్రతి ఒక్కరూ వారి యొక్క స్వలాభాల కోసం మాత్రమే ఒక ప్లాట్ఫామ్ని ఎంచుకుంటారు. అది ప్రాబ్లం వస్తే వేరే ప్లాట్ఫామ్లోకి పోతారు. ఆఖరికి మన ఆన్ బేస్లో కూడా పెద్ద లీడర్లు ఉన్నారు గతంలో, ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా వినిపించట్లా. ఇప్పుడు ఎవరో కొత్త లీడర్లు పుట్టుకొస్తున్నారు పుట్టగొడుగుల్లాగా. కానీ పాత లీడర్లు ఏమయ్యారంటే వాళ్ళు ఆల్రెడీ క్రిప్టో కరెన్సీల్లో పేమెంట్లు అమౌంట్లు పెట్టించి క్రిప్టో కరెన్సీలు బై చేయించి వాటిలోకి దూరారన్నమాట. ఓకే, గతంలో డెసాబుల్స్ చెప్పుకున్నాం, దాని తర్వాత మొన్న నేను చెప్పుకున్నాం కదా క్రిప్టో కరెన్సీ సంబంధించి బీటైటాన్ అని, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. పేర్లు చెప్పుకుంటా పోతే మళ్ళీ వాళ్ళు ఏదో నేను తప్పు పట్టినట్టు ఉంటుంది. బేసిక్గా వాళ్ళు ఇక్కడ కవర్ చేయడం కోసం వేరే కొత్త కాన్సెప్ట్లోకి అయితే మనని దోర్చడం తప్ప మనకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఓకే, అలాంటి కాన్సెప్ట్లు ఏంటంటే మీరు 3-4 న్యాయం చేస్తే కానీ మీరు పెట్టిన అమౌంట్ రాదు. కానీ ఒకవేళ కంపెనీకి ఏదైనా ఇబ్బంది జరిగి కంపెనీ తీసేస్తే కేవలం మీ అమౌంట్ మీకు వస్తుంది, కానీ మీ కింద జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా అమౌంట్లు రావు. ఇది కూడా మీరు గమనించి ఇలాంటి కాన్సెప్ట్లో జాయిన్ చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి మాత్రమే జాయిన్ చేయండి. జాయిన్ చేసేటప్పుడు కూడా మీరు కానీ వాళ్ళు కానీ ఆ డబ్బులు వచ్చినా పోయినా బాధ్యత మేమే అనుకున్నట్టయితే దిగాలి. అంతేగాని డబ్బులు వచ్చినప్పుడు ఏం మాట్లాడుకుంటే డబ్బులు పోయినప్పుడు మాత్రం వాళ్ళని వీళ్ళంటే వాళ్ళు మిమ్మల్ని ఏం పట్టించుకోరన్నమాట. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకుని MLM కాన్సెప్ట్లకు దూరంగా ఉండండి, సైబర్ క్రైమ్స్కి దూరంగా ఉండండి. అలాగే నేను మనం చెప్పుకున్నట్టు మొబైల్ ఫోన్స్లో అవి తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, స్టేషన్లో కానీ లేకపోతే ఎక్కడైనా రద్దీగా ఉన్న ప్లేస్లో. ఓకే, నేనైతే ఈరోజు విజయవాడ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. కాబట్టి మీరు కూడా జాగ్రత్త చూసుకోండి. పేరున థ్యాంక్ యూ ఎవరైతే నాకు నిన్న కామెంట్స్లో రెస్పాండ్ అయ్యి వారి యొక్క సజెషన్స్ చెప్పిన వాళ్ళందరికీ కూడా. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియోని కొద్దిగా ల్యాగ్ లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. నిన్నైతే నేను చెప్పినా సరే సిమ్ అనేది నేను ఈవినింగే తీసుకున్నానండి, ఎందుకంటే ఫోన్ అనేది లేకపోయినా సిమ్ ఇంపార్టెంట్ కాబట్టి సిమ్ తీసుకున్న తర్వాత కొంతమంది పెట్టే మెసేజ్లు ఆన్ బేస్ గురించి అప్డేట్స్ చెప్పండి జీకే గారు అని చెప్తున్నారు. ప్రాక్టికల్గా మన అప్డేట్స్ ఉంటే చెప్పాలండి. అప్డేట్స్ లేనప్పుడు ఏం జరుగుతుందో అది మాత్రమే చెప్పాలి. అప్డేట్స్ లేదని నేను పుట్టించి చెప్పడం కరెక్ట్ కాదన్నమాట. ఓకే, మిగతా వాళ్ళు చెప్పి నేను అలాగే చెప్పాను అనుకోండి, ఇంకా వాళ్ళకి మనకు తేడా ఉంది. మనం ఫస్ట్ నుంచి ఒకేలాగా ఉన్నాము, ఇప్పుడు అలాగే ఉంటాము. ఓకే, ఇంకా వీడియోలు ఎంత లేకుండా ఇక్కడ ముగిద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉండాలి. నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఇలా వీడియో పరంగా ఉంటుందండి. డైరెక్ట్గా ఫోన్ కాల్స్ ద్వారానో వాట్సాప్ ద్వారానో పర్టికులర్గా ఒక్కొక్క పర్సన్కి నేను ఇండివిజువల్గా చెప్పలేను. ఓకే, రోజుకు ఒక 20 మందితో 10 మందితో మాట్లాడడం అన్నా మెసేజ్లు పెట్టడం ఓకేనండి. అంతేగాని రోజుకి 100 మందితో 200 మందితో మెసేజ్లు పెట్టుకుంటూ వాళ్ళు ఫోన్లో మాట్లాడాలంటే కష్టం, ఎవరికైనా కష్టం అది. ఓకే, ఎందుకంటే నేను మీ దగ్గర ఎటువంటి అమౌంట్ పర్సనల్గా తీసుకోవట్లా. ఓకే, డబ్బులు వచ్చినా పోయినా యూట్యూబ్ ద్వారానే నాకు నష్టమో లాభం ఉంటుంది తప్ప పర్సనల్గా అయితే నేను ఎవరి దగ్గర అమౌంట్లు తీసుకోవట్లా. కాబట్టి అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ, మీ జీకే లుక్స్.